నమస్తే ద భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందికి మార్గం చూపాయి. ప్రధాని మోదీ. భూమిపై మనకు తెలిసిన దైవ స్వరూపం సత్యసాయి బాబా. సీఎం చంద్రబాబు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి స్మారక నాణం విడుదల చేశారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందికి మార్గం చూపాయని కొనియాడారు. ప్రేమ, శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన సత్యసాయిదని తెలిపారు. విశ్వశాంతి, విశ్వసేవను బాబా మనకు చాటి చెప్పారని అన్నారు. మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని సత్యసాయి చెప్పారని గుర్తు చేశారు. అందరినీ ప్రేమించాలి, అందరికీ సేవ చేయాలి, ఇదే బాబా నినాదమని వివరించారు. గుజరాత్ భూకంపం వచ్చినప్పుడు బాబా సేవలందించిందని గుర్తు చేశారు. పేదలకు ఎప్పుడు ఆపద వచ్చినా బాబా సేవదల్ ఆదుకుంటుందని ప్రశంసించారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. బాబా ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే డిస్పైట్ హిమ్ నాట్ బీయింగ్ విత్ us physically. This shows that the impact of truly great souls does not decrease with time, it actually grows. साथियों, श्री सत्य साई बाबा का संदेश केवल पुस्तकों और प्रवचनों और आश्रमों की सीमाओं में नहीं रहा है. उनकी शिक्षा का प्रभाव लोगों के बीच दिखता है. आज भारत के शहरों से लेकर छोटे गांवों तक, स्कूलों से लेकर आदिवासी बस्तियों तक संस्कृति, शिक्षा और चिकित्सा सेवा का एक अद्भुत प्रवाह दिखाई देता है. बाबा के करोड़ों अनुयायी बिना किसी स्वार्थ के इस काम में लगे हैं. मानव सेवा ही माधव सेवा है. ये बाबा के अनुयायियों का सबसे बड़ा आदर्श है. उन्होंने ऐसे कई विचार हमें सौंपे जिनमें संवेदना, कर्तव्य, अनुशासन और जीवन दर्शन का सार मिलता है. वो कहते थे, हेल्प एवर, हर्ट नेवर, लेस टॉक, मोर वर्क. हम सभी के मन में आज भी श्री सत्य साई बाबा के ऐसे जीवन सूत्र गूंजते रहते हैं. साथियों, साई बाबा ने अध्यात्म का उपयोग समाज और जन कल्याण के लिए किया. उन्होंने इसे निष्काम सेवा, चरित्र निर्माण और मूल्य आधारित शिक्षा से जोड़ा. उन्होंने किसी मत या सिद्धांत पर अपनी शक्ति नहीं लगाई. उन्होंने गरीबों की सहायता की और उनके दुखों को दूर करने के लिए कार्य किया. मुझे याद है, गुजरात के भूकंप के बाद पीड़ितों को राहत पहुंचाने में बाबा का सेवा दल और सारे सेवाव्रती आगे की पंक्ति में आकर के खड़े हो गए. उनके अनुयायी ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపమన్నారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హార్ట్ నెవర్ అనేది శ్రీ సత్యసాయి చూపిన దారి అని చెప్పుకొచ్చారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారని అన్నారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్ని బోధించారు, ఆచరించారని, అలాగే ఫలితం చూపించారని సీఎం వెల్లడించారు. రాజ్ రత్నాకర్ గారు, ఛాన్సలర్ చక్రవర్తి గారు,
All India President, Sathya Sai Seva Organization, Nimish Golbargi Pandaria Garu, Deputy Chief Minister, Kodidella Pawan Kalyan Garu, respected Sachin Ramesh Tendulkar Garu, respected Srimati Aishwarya Rai Bachchan Garu, Honorable Central Ministers, Honorable State Ministers, distinguished guests and friends. Jai Sai Ram. Andariki Namaskaralu. ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. ఈశ్వశాంతి, ఈశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు. వన్ రిలిజియన్, దట్ ఈజ్ లవ్. వన్ లాంగ్వేజ్, దట్ ఈజ్ హార్ట్. వన్ caste, that is humanity. One law, that is duty. One God, that is omnipresent. అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు. వేర్వేరు దేశాల్లో, వేరువేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు. కష్టాలు, బాధలు, సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు. బాబాను చూస్తూ, భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు. కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా గడిపారు. ఈ స్పిరిచువల్ పవర్ గేవ్ పీపుల్ అక్రాస్ ది వరల్డ్, some who had never heard of Sai Baba, an intuition giving a meaning to the purpose of their life through peace and service. Many from across the world have come voluntarily to serve, from doctors treating patients for free to billionaires voluntary service of devotees. This is what Sri Baba meant by Manava Seve, Madhava Seva. Wherever I go in any country, when I say I am from Andhra Pradesh, many foreigners tell me, we have visited Puttaparthi, we have received Baba's blessings. This is the greatness and divine glory of Baba. People of all religions and all communities from around the world found peace here. They found solutions to their difficulties and problems. Those who came with burdens returned with renewed energy. భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు. మీకు చాలా మంది గుర్తుంటుంది. ఒక రోజున వస్తే బంగారు ఒక పని చేస్తావా అని
పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరై మాట్లాడారు. సత్యసాయి తనకి ఓ పుస్తకం పంపారని, అదే జీవితంలో గోల్డెన్ మూమెంట్ అని చెప్పుకొచ్చారు. ప్రజలను జడ్జ్ చేయొద్దు, వారిని అర్థం చేసుకోవాలి అని సత్యసాయి నాకు చెప్పారు. దీనివల్ల చాలా సమస్యలు మన దరికి రావని సూచించారు. 2011 ప్రపంచ కప్లో నేను ఆడుతున్నప్పుడు నా మది నిండా ఎన్నో భావోద్వేగాలు ఉండేవి. ఎందుకంటే అది నా చివరి వరల్డ్ కప్. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నా. ఆ సమయంలో బాబా పంపిన ఓ పుస్తకం నా దగ్గరికి వచ్చింది. ఆ వెంటనే నా ముఖంలో తెలియని ఆనందం. నా జీవితంలో అదే నాకు గోల్డెన్ మూమెంట్ అనిపించింది అని సచిన్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. My warmest pranam to our beloved Baba, Honorable Prime Minister Modi ji, Honorable CM Naidu ji. This is indeed a very, very special occasion, and I want to welcome all of you here to celebrate centenary year of our beloved Baba. This place has brought so much comfort, purpose and direction to millions of us. When I stand here, I am reminded of a number of ways Baba contributed in our lives in making us better human beings. I remember I was only 5 years old, and wherever I went, including my school, people around me would refer to me as वो जो छोटा बच्चा है ना जिसके बाल सत्य साई बाबा जैसे है, वो ही लड़का, वो बहुत शरारती लड़का था. मगर that was only because I had not had a haircut till the age of 5. मेरे बाल भी वैसे ही लंबे थे. I was too young to understand the enormity of Baba's contribution to humankind. I remember meeting him for the first time in the mid-90s. It was in Whitefield, and from there on I had the honor of meeting him on a number of occasions. In fact, when I got to this place, I was sharing with the Honorable CM that, we played here in 1997, and the same thing was shared with our Honorable Prime Minister also, where I got to interact with Baba. Baba had this ability to be with you wherever in the mental space, wherever you were. And why I say this, because there were a number of questions going on in my head, whether should I be asking him or not, is it appropriate to ask? And without asking those questions, Baba had answered those questions. That was an unbelievable experience for me, because I was thinking, how did you know what was going on in my head? And he had already answered, blessed me, given me direction. The number of things which, when one spent time with Baba, we learned so many things. And out of those so many things, there's one thing that I would like to mention here, is Baba always said, don't judge people. Understand them. Learn to accept the way they are and adapt accordingly. Because understanding creates acceptance. Acceptance builds
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గల 48వ వార్డు అంతా కొండవాళ్ళు ప్రాంతం కావడంతో వార్డులో ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గంకల అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. అయితే వార్డు అంతా కొండ ప్రాంతం కావడంతో వార్డులో కొన్ని చోట్ల చీకటి నెలకొని అనేక రకాలైనటువంటి దొంగతనాలు, విషసర్పాల సంచారం, ఆకతాయిల వికృత చేష్టలు మొదలగునవి పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. 48వ వార్డు కార్పొరేటర్గా నేను ఎన్నికై సుమారు 4 సంవత్సరాలు 6 నెలలు గడుస్తున్నప్పటికీ మా వార్డులో విద్యుత్ సంబంధిత సమస్యలు ఇప్పటికీ కూడా తీరడం లేదు. కావున ఏపీ ఈపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పృథ్వీతేజ్ ఎమ్మడి మా వార్డులో నెలకొన్న సమస్యలను పరిశీలించి శాశ్వత పరిష్కారం నెలకొల్పుతారని కోరుకుంటున్నాను. వార్డులో చాలా చోట్ల గతంలో ఏర్పాటు చేసినటువంటి ఐరన్ పోల్స్ బాగా పాతవి కావడంతో జంగు పట్టేసి కూలిపోయే ప్రమాదం నెలకొంది. అటువంటి ఐరన్ పోల్స్ను గుర్తించి తక్షణమే వాటిని తొలగింపు చర్యలు చేపట్టి ప్రమాద స్థాయిని తగ్గిస్తారని కోరుకుంటున్నాను. వార్డులో చాలా చోట్ల విద్యుత్ స్తంభాల అవసరమైనప్పటికీ స్తంభాలు ఏర్పాటు చేయడం లేదు. వాటి వలన విద్యుత్ స్తంభాల యొక్క దూరం పెరగడంతో విద్యుత్ తీగలు తెగిపడి ప్రజల ప్రాణాల మీదికి వస్తుంది. రోజురోజుకి పెరుగుతున్న జన సంచారంకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు నూతన విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో ఉన్న వాటి మీద అధికంగా విద్యుత్ తీగలను కనెక్షన్ ఇచ్చి కొనసాగిస్తున్నారు. కావున వార్డులో సరిపడినటువంటి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. వార్డులో కొన్ని చోట్ల వీధి దీపాలు ఎప్పటికప్పుడు మరమ్మతులకు గురి అవుతున్నాయి. మరికొన్ని చోట్ల వీధి దీపాలు పసుపు రంగులోకి మారి కనీసం వెలుతురు కూడా రావడం లేదు. కావున వార్డులో మరమ్మతులకు గురైన వీధి దీపాల స్థానంలో నూతన వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. కాకినాడ రాఘవ 24 గంటల ఎమర్జెన్సీ హాస్పిటల్లో చిన్నారి నందికి గుండె ఆపరేషన్ విజయవంతమైందని రాఘవ హాస్పిటల్ డైరెక్టర్ ఎన్ నాగేష్ బాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రాఘవ హాస్పిటల్లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంగవరానికి చెందిన శాంతి రాజుల కూలి పని చేసుకుంటారు. వారికి కుమార్తె, కుమారుడని 6 సంవత్సరాల కుమారుడు నందుకి గుండెలో రంధ్రం ఉండటంతో ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషన్ను గుండె శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రాఘవల ఆధ్వర్యంలో విజయవంతమైందని తెలిపారు. 43 సంవత్సరాల క్రితం రాఘవ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుంచి విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం శాంతి మాట్లాడుతూ, నా కుమారుడికి ఆరోగ్యం బాగోకపోవడంతో రావడం జరిగిందని, గుండెలో రంధ్రం ఉందని తెలియబర్చడంతో కాకినాడ రాఘవ ఎమర్జెన్సీ 24 గంటల హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నామని, నా కుమారుడికి ఎంతో బాగా ఆపరేషన్ చేశారని, నా కుమారుడు లేచి నడవగలుగుతున్నాడని, మాట్లాడుతున్నాడని, ఆరోగ్యంగా ఉన్నాడని, ఆపరేషన్ విజయవంతం చేసిన డాక్టర్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అని హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు శాంతి తెలిపింది. డాక్టర్ నగేష్ అండి. ఈ హాస్పిటల్ పెట్టి సుమారు 43 సంవత్సరాలు. ఈ హాస్పిటల్ ఇప్పుడు డాక్టర్ రాఘవచౌదరి కార్డియాలజిస్ట్ గారు, డాక్టర్ ప్రశాంత్ గారు సిటీ సర్జన్ గారు, మన హాస్పిటల్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ చాలా బాగా జరుగుతుంది. రీసెంట్గా దాదాపులో ప్రశాంత్ గారు 300 ఆపరేషన్ పైన చేసి అన్ని సక్సెస్ఫుల్ అయింది. రీసెంట్గా మాకు డాక్టర్ సుమన్ వ్యాస్ గారికి చెప్పేసి చిన్నపిల్లల కార్డియాలజిస్ట్ కూడా వస్తున్నారు. ఆ సందర్భంగా ఈ పేషెంట్ వీళ్ళు గంగవరం అండి, వాళ్ళ బాబుకి గుండె ఆపరేషన్ చేయాలని చెప్పారు. చూసిన తర్వాత వెంటనే మన దగ్గర జాయిన్ చేసి మన గుండె డాక్టర్ ప్రసాద్ గారు సక్సెస్ఫుల్గా హార్ట్ ఆపరేషన్ చేసి వాల్వ్ మార్చి అంతా కూడా ఆలోచన పెట్టి మీరు ఈ చాలా వీళ్ళ ఆపరేషన్ చేసి 5 రోజులు అయింది. 6వ రోజు అబ్బాయి శుభ్రంగా అన్ని తింటున్నాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు. సో ఇది పత్రికాముఖంగా అందరికీ తెలియాలని ఉద్దేశంతో ఆలోచన చేసామంటే నమస్కారం సార్. ఇలాగా నా పేరు శాంతి సార్, మా ఆయన గారి పేరు రావు సార్. ఇలా గంగవరం నుంచి వచ్చాను సార్. బాబుకి బాగాలేదని వచ్చాను సార్. ఒక హాస్పిటల్కి వెళ్ళాను సార్. ఇలా హోల్ ఉందని చెప్పారు సార్. అంటే తర్వాత ఒకరు చెప్పారు సార్, రాఘవ హాస్పిటల్కి బాగా చూస్తున్నారు అని చెప్పారు సార్. అక్కడికే తీసుకెళ్ళాం సార్. రాఘవ సార్, ప్రశాంత్ సార్ చూశారు సార్. సీరియస్గా ఉందని మేము చేస్తామన్నారు సార్. చేశారు సార్. ఇప్పుడు మా బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నారు సార్. ప్రశాంత్ సార్కి, రాఘవ సార్కి వందనం సార్. చేశారు సార్. ఆరోగ్యశ్రీ ద్వారానే చేశారు సార్. రూపాయి ఖర్చు అవ్వలేదు సార్. ఈ రోజుకి 6 రోజులు సార్. బాబు చాలా బాగున్నాడు సార్, తింటున్నాడు సార్, మాట్లాడుతున్నాడు సార్.
నడుస్తున్నాడు సార్. ఆరోగ్యంగా ఉన్నాడు సార్. 1,10,00,000 పీఎం శ్రీ నిధులతో ఏపీఎస్పీ జెడ్పీ హై స్కూల్ ప్లస్లో నిర్మించబడిన అధునాతన ప్రయోగశాలల భవన నిర్మాణం కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీచే ప్రారంభం. పీఎం శ్రీ నిధులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలను తలపిస్తున్నాయని, దానికి దీటుగా ఉపాధ్యాయులు విద్యార్థులు మరింతగా విద్యా అభివృద్ధికి కృషి చేయాలని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక రమణయ్యపేట ఏపీఎస్పీ హై స్కూల్ ప్లస్లో 1,10,00,000 పీఎం శ్రీ నిధులతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యవోలు శ్రీనివాస ఆధ్వర్యంలో నిర్వహించబడిన ప్రయోగశాలలు 2 అంతస్తుల భవన నిర్మాణాన్ని కాకినాడ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, డీఈఓ పి రమేష్లతో కలిసి ఎమ్మెల్యే పంతం నానాజీ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, డివైఈఓ కేవీవి సత్యనారాయణ, ఎంఈఓ టీవీఎస్ రంగారావు, ఎంఈఓ2 శ్రీనివాస్ కుమార్, సమగ్ర శిక్ష ఏఎస్ఓ జోగిరెడ్డి, తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ బాబులు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో పాఠశాల ఉపాధ్యాయులు ఉద్దగిరి వివిఎస్ఎన్ మూర్తి, చామంతి నాగేశ్వరరావు, కందుకూరి పాల్రాజు, కృష్ణవేణి, విజయలక్ష్మి, శ్రీ అన్నపూర్ణ ప్రసాద్, నాగార్జున, సుమన్, చలపతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అట్లాగే దీని యొక్క ఎక్స్టెన్షన్ కూడా దరిమిలా చేసుకుంటూ వస్తూ ఉన్నారు అందరూని. ఈవేళ 1036 మంది విద్యార్థులతోటి 45 మంది బోధనా సిబ్బందితోటి ఇవాళ ఈ స్కూలు, అలా ఇంటర్మీడియట్ గర్ల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న ప్రధానమంత్రి ప్రధానమంత్రి పిఎంసి ప్రోగ్రాంలో 1,10,00,000 రూపాయలు ఈ స్కూల్కి గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే ఆ 1,10,00,000 రూపాయల్లో 5 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ కబడ్డీ, అలాగే ఖోఖో, అలాగే వాలీబాల్ 3 కోట్లు కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే మన ఇక్కడన్న కార్మెంట్లు ఫ్యాక్టరీ నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చి కెమిస్ట్రీ ల్యాబ్స్, జువాలజీ ల్యాబ్స్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ స్కూల్లో కింద ఫస్ట్ ఫ్లోర్ అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ని దాన్ని పూర్తి చేయడానికి ముందుకు రావాల్సిందిగా సిఎస్ఆర్ ఫండ్స్లో నేను గవర్నమెంట్ వారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇతరులు కూడా రిక్వెస్ట్ చేసి దాన్ని కూడా త్వరలో సంవత్సరంలోపు దాన్ని పూర్తి చేసి కింద కూడా పూర్తి స్థాయి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్గా దీన్ని తీర్చిదిద్దాను. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. 117 జీవో ద్వారా ఈవేళ ఈ విద్యని ప్రైవేటీకరణ విద్యతో సమానంగా పోటాపోటీగా పెట్టినటువంటి లోకేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన డిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆవేళ 35 మోడల్ స్కూల్స్ ఆవేళ మనకి ఇవ్వడం జరిగింది. చాలా 3 హై స్కూల్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఆవేళ పోటీ ఉన్నప్పటికీ కూడా కాకినాడ రూరల్ మీద ప్రత్యేకమైన ప్రేమ చూపించి మనకు 35 మోడల్ స్కూల్స్, అలాగే 3 హై స్కూల్స్ ఇచ్చి, అంటే మోడల్ స్కూల్ అంటే 5 విద్యా బోధన చేసేవారు ఉంటారు స్కూల్కి. ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక విద్యా బోధన చేసే ఒక గురువు ఉంటాడు. అటువంటి అవకాశం కల్పించి ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి తలదనే రీతిలో ఇవాళ కరప మండలం అయితే, కాకినాడ రూరల్ మండలం అయితే, కరప మండలంలో 25, ఇక్కడ ఒక 10 మోడల్ స్కూల్స్ పెట్టడం జరిగింది. అలాగే 3 హై స్కూల్స్ కరప మండలంలో ఎండమూరు, వెలుగుదురు, ఉప్పలంక 3 కూడా పెట్టడం జరిగింది. దీనందరికీ కూడా పైనుంచి ఆశీస్సులు ఇస్తున్నటువంటి మోడీ గారికి, అలాగే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ముందుకు ఎన్ని అప్పులు ఉన్నప్పటికీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులుండి ఇవాళ 85 నుంచి 90 లక్షల టన్నులు చెత్తను అప్పచెప్పి మనకి ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయినటువంటి వైసీపీ వాళ్ళని ఈవేళ సమర్థవంతంగా సంక్షేమ పథకాలు ఒక పక్కన చేసుకుంటా, అలాగే మౌలిక సదుపాయాలు ఏ రకంగా తగ్గకుండా, అలాగే హాస్పిటల్ కానీ విద్యాబోధనలో కూడా ఎక్కడ తగ్గకుండా వైద్యం, ఆరోగ్యాన్ని, విద్యని అన్ని కూడా సమానంగా చూసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బాలల హక్కులు పరిరక్షించాలని కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా పేర్కొన్నారు.
నేటి బాలలే దేశ భవిష్యత్తు అని కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా పేర్కొన్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, బాల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ లైన్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సమన్వయంతో బాలల దినోత్సవం నిర్వహించారు. కాకినాడ జిల్లా సంక్షేమ అధికారి సిహెచ్ లక్ష్మి అధ్యక్షతన జరిగిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బాల్యం అందమైందని, అనుభూతి ప్రతి బాలుడికి, బాలికకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. డిఎంహెచ్ఓ నరసింహనాయక్, పిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ రాంబాబు, సోషల్ వెల్ఫేర్ జేడో శోభారాణి, బీసీ వెల్ఫేర్ పిడి లల్లి మాట్లాడుతూ 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలల సంరక్షణ కేంద్ర బాలబాలికలకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం, సింగింగ్, డ్యాన్సింగ్ లాంటి పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలో బాల్య వివాహాల నివారణకు మండల, గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆడపిల్లల మధ్యలో స్కూల్ మానేయకుండా కనీసం ఇంటర్మీడియట్ వరకు చదివేలా బాలిక వికాసం పేరుతో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. సచివాలయం పరిధిలో ప్రతి వివాహాన్ని మహిళా పోలీసులతో ప్రత్యేక రిజిస్టర్లు నమోదు చేస్తున్నామన్నారు. గత నెలలో 21 బాల్య వివాహాలను అడ్డుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు we have gathered here to organize a rally against child abuse, and this has been done with coordination with the ICDS department, and this is a rally against and health department and education also, and this is a rally against child abuse and to make Kakinada a child safety district and a 100% child safe district, and we have been taking other initiatives also in this regards. We are tying up with NGOs also to conduct awareness sessions in the schools and the colleges regarding child safety, and in the same direction this rally has been organized, and thank you. మనకి నవంబర్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు చైల్డ్ రైట్స్ వీక్ అనేది ప్రతి సంవత్సరం బాలల హక్కులకి సూచికగా మనం ఈ చైల్డ్ రైట్స్ వీక్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ ఇయర్ మండల్ లెవెల్లో 9 మండల్స్లో ఫీల్డ్ ఎక్స్పోజర్ విజిట్ అనేది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేశాము. దాంట్లో భాగంగా గవర్నమెంట్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలందరికీ కూడా పిల్లలు కొంతమంది 15 నుంచి 20 మంది పిల్లల్ని ఎక్స్పోజర్ విజిట్స్ అనేది కార్యక్రమం చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు డే అగెనిస్ట్ చైల్డ్ అబ్యూజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమం. దీనిలో భాగంగా పిల్లలపై జరిగే హింసకు వ్యతిరేకం కోసం మన గళం వినిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మన కలెక్టరేట్ నుంచి బాలచెరువు వరకు కూడా ఈ భారీ ర్యాలీ అనేది మనకి హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన అసిస్టెంట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. తర్వాత ఈ పిల్లలపై హింసకి అగెనిస్ట్గా పిల్లలు వివిధ నినాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏ పిల్లలపైన హింస జరగకుండా ప్రతి ఒక్కళ్ళు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాలని అందరినీ కోరుకుంటూ మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందికి మార్గం చూపాయి, ప్రధాని మోదీ. భూమిపై మనకు తెలిసిన దైవ స్వరూపం సత్యసాయి బాబా, సీఎం చంద్రబాబు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.